హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో సూపర్ టేస్టీగా ఉండే కాబూలి చనా కర్రీ ఈజీ ప్రాసెస్లో ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. దానికోసమని నేను స్టవ్ మీద కుక్కర్ గిన్నె పెట్టేసుకొని దానిలో 3 స్పూన్ల ఆయిల్ వేసేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక 3 పెద్ద ఆనియన్స్ని విధంగా మిక్సీ చేసుకున్నానండి, ప్యూరీ చేసుకొని అది కూడా అందులో వేసేసుకొని పచ్చివాసన పోయేదాకా వేయించుకోవాలి. కొద్దిగా అలా వేగాక ఒక 4 పచ్చిమిర్చి విధంగా కట్ చేసుకొని వేసుకోవాలి. అలాగే 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని పచ్చివాసన పోయేదాకా వేయించుకోవాలి. అది కొద్దిగా వేగాక ఇప్పుడు ఇందులో 3 మీడియం సైజు టమాటాలని విధంగా సన్నగా చాప్ చేసుకొని వేసుకోవాలి. వేసుకుని ఒకసారి బాగా అంతా కలిసేట్టు కలుపుకొని ఇప్పుడు ఇందులో 1/2 స్పూన్ సాల్ట్ వేసుకొని 1/2 స్పూన్ పసుపు కూడా వేసుకొని ఒకసారి అంతా బాగా కలిసేట్టు కలుపుకొని లిడ్ క్లోజ్ చేసేసి టమాటాలు సాఫ్ట్ అయ్యేదాకా ఉడికించుకోవాలి. ఒక 5 మినిట్స్ ఉడికాక లిడ్ ఓపెన్ చేసేసుకొని ఒకసారి అంతా బాగా కలిసేట్టు కలుపుకొని 4 బంగాళదుంపల్ని ఈ విధంగా కట్ చేసుకొని వేసుకోవాలి. వేసుకొని ఒకసారి మళ్ళీ అంతా కలుపుకొని ఇప్పుడు ఇందులో 2 క్యారెట్లని విధంగా కట్ చేసుకొని వేసుకోవాలి. అలాగే ఫ్రోజన్ బఠానీలు కూడా వేసుకోవాలండి. ఉడికించుకున్న కాబూలి చనా కూడా వేసుకోవాలి. ఈ ముందే ఉడికించుకున్నానండి కాబూలి చనాని. మళ్ళీ ఒకసారి అంతా బాగా కలిసేట్టు కలుపుకొని ఇప్పుడు ఇందులో రుచికి సరిపడ సాల్ట్, 2 స్పూన్ల కారం, 1 స్పూను ధనియా పొడి, 1 స్పూన్ జీరా పొడి, 1 స్పూన్ కసూరి మేతి, 1 స్పూన్ గరం మసాలా వేసేసుకొని బాగా అంతా కలిసేట్టు కలుపుకొని కొత్తిమీర కూడా వేసుకొని 1 గ్లాస్ వాటర్ పోసుకోవాలి. పోసుకొని మళ్ళీ ఒకసారి అంతా బాగా కలిసేట్టు కలుపుకొని లిడ్ క్లోజ్ చేసేసుకొని 4 విజిల్స్ రానివ్వాలి. 4 విజిల్స్ వచ్చాక ప్రెషర్ అంతా పోయాక లిడ్ ఓపెన్ చేసేసుకొని అంతా కలిసేట్టు కలుపుకోవాలి. చూసారా, లిక్విడ్గా ఉంది. మీకు కావాల్సినంత వాటర్ కొద్దిగా వేసుకోవచ్చు. నాకైతే వాటర్ సరిపోయినాయి. మళ్ళీ ఇంకా కొంచెం కొత్తిమీర వేసుకొని సర్వింగ్ ప్లేట్లోకి సర్వ్ చేసుకోవటమే. అంతే, ఎంతో టేస్టీగా ఉండే కాబూలి చనా కర్రీ రెడీ అయిపోయిందండి. నేను పూరీతో సర్వ్ చేశాను. మీరు కావాలంటే నాన్స్లోకి, చపాతీలోకి, పుల్కాల్లోకి, ఏ రైస్లోకైనా చాలా బాగుంటుంది. మీరు ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి, సూపర్ టేస్టీగా ఉంటుంది.